మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త. ఎవరు విసుక్కోవద్దు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, అయితే నేను 1 గంట అయినా కూడా నేను శ్రద్ధగా వినాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఒక మంచి ఆలోచనతో ప్రియులారా మనం ఇక్కడ కూర్చున్నాం. ఎవరు విసుక్కోవద్దు, మన పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, మనం రోజు తింటూనే ఉంటాం ఆహారం కదా. కాబట్టి మనం శ్రద్ధగా ఆలకిద్దాం ఆయన మాటలు. కాబట్టి ఒకసారి చదువుదాం మనం 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. 27:18. కాబట్టి జనులు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. దేని చేత అప్పగించారండి యేసు ప్రభుని వాళ్ళు? అసూయ చేత కదా. యేసు ప్రభు మీద ఏముంది? యూదా ప్రజలకి అసూయ ఉంది. ఆయన యూదా గోత్ర సింహంగా ఈ లోకానికి వస్తే సొంత గోత్రము ప్రజలే ప్రియులారా, సొంత ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన మీద అసూయ కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన గురించి సరిగ్గా తెలుసుకోలేదు వాళ్ళు కదా. ఆయన గురించి సరిగ్గా తెలుసుకోవాలనే మనసు లేదు వారికి. ఆయన గురించి అసలు ఏంటి, ఈయన నిజంగా యూదుల రాజుగా వచ్చానని చెప్పుకుంటూ ఉన్నాడు, అసలు ఆయన ఎవరో, ఆయన గురించి ఏంటో తెలుసుకోవాలనే మనస్సు, ఒక ఆలోచన వాళ్ళకి లేదు ప్రియులారా. వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఆ శాస్త్రులు పరిసయ్యులు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధలో ఉండి ఆచార సాంప్రదాయాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పండుగలు ఆచరించుకుంటూ అదే భక్తి అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆయన మనం చూస్తే పాత నిబంధన కాలంలోనే ఈ లోకానికి ఆయన లోకరక్షకుడిగా వస్తాడని, ఆయన యొక్క జీవము, ఆయన మరణము, ఆయన యొక్క ప్రయాణము ఎలాగ ఉంటుందో, ఆయన ఏ ప్రాంతాలలో పరిచర్య చేస్తాడో కూడా మనం చూస్తే యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు మంచిగా ఆయన యొక్క పునరుద్ధానం గురించి, ఆయన మరణం గురించి, ఆయన ఎటువంటి నిందలు హింసలు ఆయన అనుభవిస్తాడో ప్రతిదీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. అయితే అలాగే వచ్చాడు. మరి యూదా ప్రజలకి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాటను తెలియదా? తెలుసు, వాళ్ళకి తెలుసా లేదా? వీళ్ళందరూ ఉన్నారు ఎప్పటి నుండి? పాత నిబంధన కాలం నుండి ఉన్నారు యూదులు. మరి యెషయా ప్రవచించారు కదా, కన్యక మరియ గర్భం ధరించి ఒక కుమారుడి లోకానికి వస్తాడని, ఆయన యూదా గోత్రంలో నుండి వస్తాడని, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ వీటిని పట్టించుకోవడానికి వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి ఏ మనసు ఉంది? పరిసయ్యులు ఏది బోధిస్తే అది కదా. నిజంగా ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు మనం కూడా ఈ దినాలు ఎలా ఉంటా ఉన్నామంటే, అక్కడ ఇక్కడ ఏదో అద్భుతాలు, స్వస్థతలు లాంటి వాటి అంటే పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన అంతరంగంలో అసలు ఎందుకు ఆయన మరణం కావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన శిలువ మరణం పొందుకున్నాడు, ఏ విషయాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రకటించాడు అంటే యేసు ప్రభు అంతరంగాన్ని ఎరిగి ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఆయన వెంబడించట్లేదు. ఇదే మన జీవితంలో మనకు ఉన్నటువంటి బాధాకరమైనటువంటి విషయం. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ప్రియులారా, ఆయన ఆరంభంలోనే పరలోక రాజ్యం గురించి ప్రకటించారు. దేని గురించి? పరలోక రాజ్యం గురించి. యేసు ప్రభు మరణానికి అప్పగించబడబోయే ముందు కూడా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి అన్ని కూడా మనం చూసుకుంటూ వస్తే శిష్యుల్ని తయారు చేస్తాడు. ఏమని? ఇదిగో నేను ఏమవుతా ఉన్నాను, వాళ్ళ మనిషి కుమారుడు శత్రువు చేతికి అప్పగించబడబోతా ఉన్నాడు, శిలువ మరణానికి అప్పగించబడబోతూ ఉన్నాడు. అయితే నేను వెళ్తున్నానని మీరు ఎక్కడ కూడా కలవరపడొద్దు. నేను ఇలాగ అప్పగించబడాలని ఎప్పుడు రాసింది? 2000 సంవత్సరాల క్రితమే కదా. 2000 సంవత్సరాల క్రితమే నిజంగా కొత్త నిబంధన యేసు ప్రభు లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు ప్రియులారా. అయితే వాటన్నింటిని జ్ఞాపకం చేసి, ఇదిగో పరలోక రాజ్యము ఇలాగ ఉంటది, పరలోక రాజ్యానికి ఎవరెవరు వారసులు అవుతారు, ఇదిగా ఆయన మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తాడు, కుడివైపున ఉన్న వారితో నా రాజ్యంలోకి వెళ్ళమని చెప్తాడు. అలానే 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని వారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సాదృశ్యం దేనికి? సిద్ధపడి ఉంటే మీరు పరలోకానికి వెళ్తారు, సిద్ధపడకపోతే మీరు విడవబడే గుంపులో ఉంటారు. ఇలాగ ప్రియులారా చాలా ఉపమానాలు, చాలా విషయాలు. ఇదిగో చివరి దినాలు ఎలాగుంటాయంట, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయని, మనుషుల్లో ప్రేమ చచ్చిపోయిద్ది కదా, తండ్రికి కుమారునికి వైరం కలుగు చేస్తానని కదా, ఒక ఇంట్లో ఉన్నటువంటి అత్తకి కోడలకి వైరం కలుగుతుందని, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయని, సునామీలు, సముద్రాలలో భూకంపాలు వస్తాయని, ఈ చివరి దినాల్లో ప్రియులారా ప్రేమ చల్లారిపోతుందని, ఇటువంటి భయంకరమైనటువంటి ఇవన్నీ జరుగుతాయని యేసు ప్రభు ఏం చేశారు? శిష్యులకు తెలియజేశారు.
ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి, ఇదిగో ఇంక నేను రేపు అప్పగించబడబోతా ఉన్నాను, మీరెవరు కలవరపడొద్దు. ఏం చెప్తున్నాడు ఆయన? చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు ప్రియులారా. ఆయన చెప్తాడు, ఇదిగో మనిషి కుమారుడు అప్పగించబడబోతున్నాడు, ఇదిగో కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతాయి? చదిరిపోతాయి. జఫన్యా గ్రంథంలో ఆ మాట ఉంది ప్రియులారా. అక్కడే ప్రవక్తలు ప్రవచించరు ఇలా జరుగుతుందని. అయితే యేసు ప్రభు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇదిగో మీరందరూ కూడా అభ్యంతర పడతారు నన్ను బట్టి, నేను వెళ్ళిపోతున్నాను కదా ఇప్పుడు, కాబట్టి మీరందరూ నన్ను బట్టి అభ్యంతర పడతారు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు మీరందరూ కలవరపడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని కూడా ప్రియులారా యేసు ప్రభు ఏం చేస్తారు, శిష్యులకి ముందుగానే అన్ని విషయాలు తెలియజేసి, చివరి రాత్రి గురువారం నైట్ వాళ్ళు ఒక పస్కాని ఒక ఇంట్లో ఏం చేస్తారు, ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసి వాళ్ళతో ఆయన శరీర రక్తాన్ని, ఇదిగో ఒక రొట్టెను తుంచి ఇది నా శరీరానికి సాదృశ్యంగా ఉందని, ఆయన ద్రాక్ష రసాన్ని తీసుకొని ఇది నేను సిలువలో మీ కొరకు జిల్లించబోయే ఆ రక్తానికి సాదృశ్యమని, ఎవరైతే ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటారో వాళ్ళే నా ప్రజలని, వారు మాత్రమే నా రాజ్యానికి వారసులు హక్కుదారులు అవుతారని ప్రియులారా యేసు ప్రభు చాలా స్పష్టంగా అన్ని విషయాలు శిష్యులకి ఉన్నటువంటి భయాన్ని అంతటిని తొలగించి అన్ని విషయాలు వారికి నేర్పించి వారితో చివరి రాత్రి భోజనం చేసి ఆ భోజన పంక్తిలో యేసుప్రభు ఏం చేశారు, ఆయన శరీరాన్ని రక్తాన్ని వారికి సాదృశ్యంగా వారికి రొట్టె రూపంలో ద్రాక్షరస రూపంలో వాళ్ళకి ఇచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళకి చెప్పాల్సిన అన్ని విషయాలు వారికి చెప్పారు. అయితే ఈ విధంగా ప్రియులారా ఆయన మనుషుల చేతికి అప్పగించబడినారు. అయితే అప్పగించబడినప్పుడు ఈ ప్రధాన యాజకులకి యూదా అనే ఇస్కరియోతు అప్పగించాడు. అయితే ఇతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మనం చదివిన మాటలో ఇతన్ని ప్రధాన యాజకుల దగ్గరికి, అంటే కయపా దగ్గరికి, తర్వాత పిలాతు దగ్గరికి అటు ఇటు తిప్పుతా ఉన్నారు. గురువారం నైట్ అప్పగించారు కదా, ఉదయకాలం 5 గంటలకి లేచారు హింసించడానికి ఆయన్ని. ఎందుకు? శుక్రవారం ఉదయాన్నే 5 గంటలకి ప్రియులారా ఆయన ఆ నైటే బంధించేశారు కదా. మనం చెప్తే రాజమండ్రి సెంట్రల్ జైలు అనుకోండి కదా, అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్తారు కదా, అలానే యేసు ప్రభుని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకొని రాత్రంతా ఎన్నో మాటల చేత ఆయన బాధ పెట్టి హింసించి ఉదయకాలమే 5 గంటలకు లేచి ఏం చేస్తున్నారు, ఆయన సిలువని ఆయన భుజం మీద పెట్టారు. ఆయన తోలనాడుతూ ఉమ్మి వేస్తూ ప్రియులారా ఆయన పిడుగుద్దులు గుద్దుతూ ఎన్నో మాటలు హేళనకరంగా ఆయన మాట్లాడుతూ హింసించారు ఆయన్ని. ప్రియులారా మనం ఆలోచించినప్పుడు అలాగ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, పిలాతు దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు మరి నేను వాళ్ళకి ఒక పండగ వచ్చినప్పుడు ఒక అలవాటు ఏమి, మనకు కూడా ఏదన్నా ఈ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు కదా, వాళ్ళని విడుదల చేయాలంటే మన ఆగస్ట్ 15 అప్పుడు రిపబ్లిక్ డే అప్పుడు ఏం చేస్తారు, జనవరి 26వ తారీఖు ఎవరన్నా మారు మనసు పొందుకొని నేను తప్పు చేశానని అట్లా గమనించుకొని వాళ్ళు పశ్చాత్తాపడిన వాళ్ళు ఎవరన్నా దొంగలుంటే కరుడు కట్టిన వాళ్ళని విడుదల చేస్తారు ఆ సమయాలలో. అలానే ఇక్కడ కూడా మనం చూస్తే ప్రియులారా ఎవరో ఒకరిని ఒక పండుగ వచ్చినప్పుడు ఒక దొంగని కరుడు కట్టిన వారిని ఎవరినైనా ఒక విడుదల చేయడానికి వాళ్ళకు ఒక చట్టం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిలాతు దగ్గరకు వచ్చి ఇదిగో పిలాతు అంటున్నాడు, నేను మీకు యేసుని నేను విడుదల చేయాలా, మళ్ళీ లేదంటే బరబ్బాని విడుదల చేయాలా. బరబ్బా అంటే ఎవరు? బందిపోటు దొంగ. ఇటువంటి దొంగను విడుదల చేయాలా, లేదంటే యేసు మీరంటున్నటువంటి ఈ నజరేయుడైనటువంటి యేసుని నేను విడుదల చేయాలని యూదా ప్రజలను ప్రియులారా ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా, సొంత ప్రజలు. వారిని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా, మనం ఆలోచిస్తే కారణం ఏమి లేదు, మనకు తెలిసినటువంటి విషయాలే. కారణం ఏంటి అని మనం చూస్తే యేసు ప్రభు వారందరితో తిరుగుతూ ఉన్నాడు, వారితోనే సంచారం చేస్తూ ఉన్నాడు, కానీ వారికిలాగా బ్రతకట్లేదు. ఈయన ఏం చేయట్లేదు, యేసు ప్రభు వారికిలాగా ఉండట్లేదు, ఒక ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇదిగో అన్నయాస్తుడు అనేటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు కదా, వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈరేంటి ఆ అన్నయాస్తుడు ఇలాగ డబ్బు అక్రమంగా సంపాదించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడేంటి కదా. నిజంగా ఒక పాపాత్మురాలైన స్త్రీ రాళ్లతో కొట్టి చంపుతుంటే అక్కడికి వెళ్ళాడు. ఈయనంటే ఆమె పాపాత్మురాలని తెలుసు కదా, ఈమెను రక్షించడానికి వెళ్ళాడండి. సమరయ దగ్గరికి వెళ్ళాడు, ఈమెకి 5 భర్తలు ఉండి వ్యభిచారం చేస్తుంటే ఈమె దగ్గరికి వెళ్తాడేంటి కదా. ఇదిగో విశ్రాంతి దినమున ఆ వ్యక్తి చనిపోయే స్థితిలో ఉండి బాగు చేస్తే ఈయనంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి కదా, ఈయనని బాగు చేస్తాడు, ఇది తప్పు కదా. అంటే ప్రతి విషయంలో కూడా ప్రియులారా మనం ఆలోచిస్తే ఆయన చేసింది మంచి కదా, ఆయన చేసిందండి మంచి కార్యాలు చేశాడు కదా. నిజంగా ఆయన ప్రేమించాడు, పాపిని కూడా ప్రేమించాడు. ఆయన చేసిన ఈ కార్యాలు వాళ్ళకి ఏమవ్వలేదు, నచ్చలేదు.
ఆయన మంచి చేసి మరణానికి అప్పగించబడ్డాడు. ఏం చేశాడు అంటే, వారు అనుకున్నట్లుగా ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చంపిన వాళ్ళు చంపేయాలి, చెయ్యి నరిగితే చెయ్యి నరకాలి, శత్రువుని కూడా ఏం చేయాలి, ద్వేషించాలి, ప్రేమించకూడదు. అదే కదా ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లే ఈయన. అందుకే వీళ్ళకి కోపం, అందుకే వీళ్ళకి అసూయ ప్రియులారా కదా. నిజంగా ఒక పాపిని ప్రేమిస్తూ ఉంటే కదా, నిజంగా సీమోన్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఒక స్త్రీ వచ్చింది, పాపాత్మురాలు. ఈమెంటి, ఆయన పాపాత్మురాలు కదా, ఆమెనేంటి ఈయన కాళ్ళు పట్టుకొని అత్తరు పంపించుకుంటాడు, తల వెంట్రుకలతో తొడిపించుకుంటాడేంటి. వీళ్ళు ఆయన చేసిన ప్రతి మంచిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమైపోతా ఉంది, అసూయ కలుగుతూ ఉంది. అసూయ చేతనే ప్రియుల అసూయ ఏం చేస్తుందో తెలుసా, అసూయ ఒక వ్యక్తిని మరణానికి కూడా అప్పగిస్తుంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన యూదుల దగ్గర నుంచి అదే, అసూయ కలిగి ఉన్నారు ఆయన మీద. ఈ అసూయ ఏమైపోయింది, అప్పుడప్పుడు వారు ఆయన నిందించడానికి, అప్పుడప్పుడు ఆయన గేలి చేయడానికి కదా. అసూయ ఏం చేస్తా ఉంది, ఆయనలో ఉన్న లోపాలను ఎంచడానికి, ఆయనలో ఉన్న భక్తిని కాదు కదా, ఆయనలో ఉన్న మంచితనాన్ని ఏం చేయట్లేదు అసూయ. ఈ అసూయ మంచితనాన్ని గ్రహించినది ప్రియులారా. ఆయనలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నింటినీ ఈ అసూయ ఏం చేస్తా ఉంది, చిదిమి వేస్తా ఉంది. అంటే అసలు ఆయన భూమి మీదే ఉండకుండా ఉండాలని, ఆయన మరణానికి అప్పగించబడాలని, ప్రవీణ్ అన్న విషయం కూడా అదే కదా జరిగింది కదా. ఆయన ఉంటే ప్రియులారా అసూయ ఎందుకు, ఈయనుంటే అన్ని అందరూ మారిపోతారు, సత్యం ప్రజలకు తెలుస్తుందని ప్రియులారా. యోధా ప్రజలకు కూడా అదే బాధ, ఈయనుంటే ఇంకందరూ కూడా రాజ్యాలు ఈయనంటే వెళ్ళిపోతాయని భయం వారికి ప్రియులారా. అంటే యేసు ప్రభు మీద ఎందుకు వారికి అసూయ అంటే, ఆయన చేస్తున్న కార్యాలు నచ్చలేదు. మనం కూడా మనం కూడా చాలా విషయాలు తెలుసు, మరి అవన్నీ మంచిదా కాదా, మంచివే కదా అవన్నీ. ఆయన ప్రియులారా, ఆయన మంచి కార్యాలు చేశారు కాబట్టి ప్రజలందరూ ఏమవుతున్నారు, ఆయన అంటే వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఆయన దగ్గరికి రావడానికి ఒకటే కారణం ఏంటది, ఆయన క్షమాగుణం కలిగిన వాడు, ఆయన ఆదరించేవాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రియులారా, యేసు ప్రభు అంటే తన పరిచర్య జీవితంలో ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ రోగంలో ఉన్నారో అవన్నీ గమనించుకుని ఏం చేసేవాడంట, వాళ్ళకి సహాయం చేసి వారికి చేయగలిగినటువంటి హెల్ప్ చేసేవాడంట ఆయన. నేను ఒక బుక్లో చదివాను, బుక్లో అంటే బైబిల్కి సంబంధించిన దాంట్లో. నిజంగా మనం ఆలోచించినప్పుడు మరి ఇటువంటి కార్యాలు ఈ దినాలలో సేవకులైన వారు చేస్తూ ఉన్నారంటే మనకు కనబడదు. ఇదే వాళ్ళ గురించి నేను చెప్పాలనుకోవట్లేదులే, కానీ ప్రియులారా మనం ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. యేసు ప్రభు పరిచర్య జీవితంలో అవే చేశారు. ఆయన సహాయం చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ, ఆయన సువార్త ప్రకటించుకుంటూ తన వెంట ఉన్నటువంటి వారితో ఆయన అలాగే ముందుకు వెళ్ళారు. ఇది వీళ్ళకి నచ్చట్లేదు. ఈయన మీద అసూయ, ద్వేషాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఆయన గొంతును నొక్కివేయాలని, ఆయన్ని సిలువ వేయాలని, సిలువ మరణానికి అప్పగించాలని పిలాతు దగ్గర ఏం చేస్తున్నారు, అందరూ గుమిగూడి వెళ్ళిపోయి ఆయన అంటాడు, ఎందుకు నన్ను బందిపోటు దొంగని అప్పగించినట్లుగా, అదిగో ఆ బందిపోటు దొంగని సిలువ వేయడానికి వచ్చినట్లుగా వచ్చారు ఎందుకు అని అంటాడు ఆయన. వీళ్ళరా యేసు ప్రభు ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటే నాకు చాలా, అంటే అవి చదువుతున్నప్పుడు నాకు చాలా, అంటే ఆయన ఎంత వేదనతో ఆ మాటలు పలికింటాడు కదా. నిజంగా ఒక సత్య మార్గంలో నడిచే వారి మీద నిందల మోపితే ఆ బాధ అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు ఆయన ఎంత వేదన కలిగిన వాడిగా, వారి యొక్క స్వభావాన్ని చూసినప్పుడు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ చూస్తున్నప్పుడు యేసు ప్రభు చాలా బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళకి అసూయ ఎందుకు వచ్చిందో తెలుసా, వాళ్ళు అనుకున్నట్లుగా యేసు ప్రభు నడుచుకోలేదు కాబట్టి. ప్రజలు కూడా మనల్ని ఎందుకు ద్వేషిస్తారంటే వాళ్ళకు అనుకూలంగా మనం నడవం కాబట్టి, వాళ్ళకిలాగా మనం కూడా అన్ని ఆచార సాంప్రదాయాలు పాటించం కాబట్టి. అందుకే ప్రజలకు మనం ఎలా కనపడతాం, ఒక ప్రత్యేకంగా కనపడతాం. యేసు ప్రభు కూడా అలాగ బ్రతికారు ప్రియులారా, మనం కూడా అలాగే బ్రతకాలి. ఆయన అలాగే బ్రతికారో యూదా ప్రజలలో ఉంటూ కూడా, వాళ్ళతో తిరుగుతూ కూడా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఆయన ఎలా ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతికాడు. మన జీవితంలో కూడా మనం ఎలాగ బ్రతకాలో తెలుసా, ఒక ప్రత్యేకంగా బ్రతకాలి. లోకమాల్యం అంటకుండా తండ్రి ఎందుకు పంపించాడో దాని మీద ఆయన గురి ఉంది. మన గురి కూడా ఎలా ఉండాలి, ఆయన ఏం చెప్తున్నాడో దానిని ఫాలో అవ్వడం మీద మన గురి ఉండాలి. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు మాటలు పట్టించుకుంటే మన భక్తి జీవితంలో మనకు ముందుకు వెళ్ళలేం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుంది, యేసు ప్రభు తండ్రి ఏం చెప్పాడో, ఏ బాధ్యతలు నెరవేర్చమని పంపాడో దాని మీదే తన గురి. మన గురి కూడా ఏముండాలి, యేసు ప్రభు ఉద్దేశం ఏంటో, మన ఎడల ఆయనకున్న సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో గమనించుకుని అలాగ నడవడమే మన యొక్క ఉద్దేశం ప్రియులారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మెయిన్ విషయం మనకు అర్థమైంది కదా, ఎందుకు
వారు యేసు ప్రభుని అప్పగించారనేది ఎందుకు అప్పగించారు? వాళ్ళు అసూయ చేత, ఒక ద్వేషభావాన్ని ఆయన మీద కలిగి ఉన్నారు కాబట్టి. ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే అపోస్తుల కార్యములు 7:9 ఉంటది. ఒకసారి చదువుదాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదివితే, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోగొట్టుకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించెను. ఏం చేశాడంటే ఆ గోత్రకర్తలు, ఎవరు ఆ గోత్రకర్తలు? యోసేపుతో ఉన్నటువంటి అన్నదమ్ములు. ఆ గోత్రకర్తలు 12 గోత్రాలు కదా, ఈయన ఒక గోత్రం అయితే వాళ్ళు 11 గోత్రాలు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ గోత్రకర్తలు దేనికి అప్పగించారంట ఆయన్ని? ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు. ఎవరి మీద మత్సరపడ్డారు? యోసేపు మీద మత్సరపడి, అరే వీడికి ఉన్నంత జ్ఞానం మనకి లేదు, వీడేందేందో జరగబోయే కూడా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు, ఈయన మనల్ని కించపరుస్తాడు, మనందరికన్నా చిన్నోడు ఈయన చెప్తే మనం వినేది ఏంటి అని అంతరంగంలో మత్సరం కలిగి ఉన్నారు. ఆ మత్సరమే కదా వాళ్ళు ఏమైపోయింది? యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడడానికి కారణమైంది. ప్రియులారా, మత్సరం ఏం చేస్తుందో తెలుసా? అసలు ఒక వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా అణచివేయబడడానికి, దేవునికి ఆ వ్యక్తి ఎడలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ అణచబడడానికి ఈ గోత్రకర్తలు కారకులవుతూ ఉన్నారు. ప్రియులారా కదా, అన్నలందరూ ఏమైపోతున్నారు? ఒకవేళ యేసేపు అక్కడ ఉంటే ఆయన జీవిత విధానం ఎలా ఉండేదో మనకు తెలియదు కదా, దేవుడు ఎలాగ తను వాడుకునేవాడో మనకు తెలియదు. ప్రియులారా, ఒక పరాయి దేశానికి అమ్మివేయబడడానికి అసూయ పనిచేస్తూ ఉంది కదా. యేసు ప్రభు మీద యూదులకున్న అసూయ యేసు ప్రభుని సిలువబడడానికి అప్పగించడానికి కారణమైంది. అన్నలకి యోసేపు మీద ఉన్నటువంటి అసూయ ఇతని ఐగుప్తు దేశానికి అమ్మివేయడానికి కారణమైంది. ప్రియులారా, అసూయ అనేది దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనకు ఉండకూడదు కదా. అసూయ చేత ఎంతో నష్టము, ఎంతో కీడు. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోవడానికి ఈ అసూయే కారణమైపోయింది. అలానే ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే, మనం చదవద్దులే కానీ ఒకసారి మీరు రాసుకుంటే రెఫరెన్స్ రాసుకోండి. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 44-45 వచనాలు, అలానే 14వ అధ్యాయము 19 వచనాల్లో కనుక మనం చూస్తే, పౌలు బర్నబాలు కూడా ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఒక పట్టణంలో ఏం చేస్తున్నారు? ఒక పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడికి ఎవరు వచ్చారంట? చాలా మంది జన సమూహం వచ్చారంట. ఎవరు వచ్చారు? చాలా మంది జన సమూహం వస్తే వారందరిని చూసి, ఎవరైనా తీస్తే ఒకసారి చదవండి ఆ మాట. చాలు. ఎందుకంటే వాళ్ళకి అసూయ. చాలా మంది జన సమూహం ఏమయ్యారు? తమ పక్షముగా, అంటే పౌలు బర్నబా సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలా మంది జన సమూహము అంత్యోక్య నుండి, ఈకోనియా నుండి వచ్చారంట. వీళ్ళందరిని చూసినప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? మత్సరం కలిగింది, అసూయ కలిగింది. ప్రియులారా, అందుకే సౌలుని ఏం చేయాలనుకున్నారు? కొట్టారు వాళ్ళు కదా. ఏం చేశారు? రాళ్ళు రువి కొట్టారంట, చంపాలనుకున్నారు. ప్రియులారా, ఈ అసూయ కదా యూదులకి నిజంగా యేసు ప్రభుని అలానే ఇబ్బంది పెట్టారు. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే శిష్యులని, అపోస్తులను కూడా అలానే బాధ పెట్టారు. అలానే ఇప్పటికీ కూడా ఏమవుతా ఉంది? అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన రాకడలో ప్రియులారా, మధ్యాకాశంలో ఉండి కరబోడని ఊదేంత వరకు, సంఘాన్ని ఎత్తుకొని పోయేంత వరకు కూడా సంఘం ఏమవుతుంది? హింసించబడుతూనే ఉంటుంది. సావుకులైన వారు ఇలాగ బాధపడుతూనే ఉంటారు. ఎంతమంది ప్రాణాలు పోతాయో మనకు తెలియదు. ప్రియులారా, ఎంతమందిని రాళ్ళు రువి చంపుతారో మనకు తెలియదు, ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెడతారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఎప్పటి నుండి ఉంది ఇది? యేసు ప్రభు కాలం నుండే, ఆది అపోస్తుల కాలం నుండే ప్రియులారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం కలవరపడాల్సిన పని లేదు. ఆయన ముందుగానే చెప్పాడు ఇవన్నీ ఇలాగ జరుగుతాయి అని. కాబట్టి వీటిని బట్టి మనం ఏం చేయకూడదు? అమ్మో ఇలానా అలానా అని మనం కలవరపడి భక్తులు వెనక్కి వెళ్ళిపోవారు ఉండకూడదు కదా. ఏం కాదు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇదిగో నా దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేర్చబడుతున్నాయి, ఇంకా ఉద్యోగం రావాలి. ఏం రావాలి? ఒక రోజు వస్తాడు నన్ను తీసుకొని వెళ్ళడానికి. అప్పటి వరకు ఏంటి? నమ్మకంగా భక్తిని కాపాడుకోవాలి. మనలో ధైర్యము, ఉత్సాహము, ఉద్యమం పెరగాలి. ఆయనకి ఇంకా సమీపం అవ్వడం మనం నేర్చుకోవాలి. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు అమ్మ మనకెందుకులేని
చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు, నోటీసులు పంపించారని ఆ రోజు వేల మంది ఉన్నారు మాట్లాడడానికి, పెద్ద పెద్దగా అరుచుకుంటూ జస్టిస్ కావాలి, ఎంతమంది లక్షల మంది కదా. ఈ దినం ఎవరున్నారు, చివరికి 4, 5, 3, 4 కదా. వీళ్ళ మనం ఆలోచించినప్పుడు భయం కదా, మనకు ఆ భయం ఉండకూడదు కదా. ప్రవీణ్ అన్న చెప్పాడు కదా ఒక మాట, ఏం చెప్పాడు, వాళ్ళ దేవుడు ఏం చెప్పాడంట, చంపమని చెబితే నా రాజు ఏం చెప్పాడు, మరణించబడడానికి ప్రాణాన్ని అప్పగించుకోమని చెప్పాడు. యేసుప్రభు కూడా ప్రాణం అప్పగించుకున్నాడు కదా. మనం కూడా ఏం చేయాలి, ఆయన కొరకు ప్రియులారా ఏ పరిస్థితులైనా కూడా మనం తట్టుకొని నిలబడి మన ప్రాణాత్మ దేహాలను యేసుప్రభు తన ఆత్మను ఎలా అప్పగించుకున్నాడో తండ్రికి, ఎలా తన జీవితాన్ని సమర్పించుకున్నాడో తండ్రికి, మనం కూడా ఏం చేయాలి, మన జీవితాలను అలాగ అర్పించుకోవాలి. దేవునికి భయపడకూడదు, ఏం చేయకూడదు, రోషం కలిగి ప్రవీణ్ అన్నట్లాగా మనం కూడా ఏం చేయాలా. చాలా మంది ఉద్యమంతో రేపబడుతున్నారు తెలుసా. అన్నయ్య చనిపోయినా కూడా ఆయనే నిజమైనటువంటి భక్తి చేస్తున్న వాళ్ళని ఆయన ముందు మనం చెప్పుకుంటున్న గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప కదా సేవకులందరూ కూడా ఏమైపోయారు, ఆయన బయటికి రాగానే ఇవన్నీ కూడా దించబడిపోయినాయి. ఆయనకున్న జ్ఞానం, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసినటువంటి ప్రియులారా ఆయన చూపించినటువంటి ప్రేమ అందరిని ఒకేలాగా చూస్తాడంట. ఆయన ఎంతమంది పేద పిల్లలు చదివించిన వాళ్ళు ఉన్నాడు, ఆయన ఎంతమందిని పోషించిన వాడికి ఉన్నాడు. తను ఏ టేబుల్ మీద కూర్చుంటే వాళ్ళు కూడా అదే టేబుల్ మీద భోజనం. ఈ దినాల్లో మనం చూసినటువంటి పరిచర్యలు మనకు కనబడుతూ ఉన్నాయా ప్రియులారా. అందుకే దేవుడు ఆ వ్యక్తిని అంతగా ప్రేమించి హతసాక్షిగా అవ్వడానికి అపోస్తలులకి శిష్యులకి ఇచ్చినటువంటి మరణము ప్రియులారా. మనం అనుకుంటాం మనకి ఏవేవో కనబడతాయి మనల్ని ఆకర్షించేవి, కానీ యేసుప్రభు ఏం చూస్తాడు తెలుసు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుకుంటాడు. అంతరంగంలో ఏ ఉద్దేశాన్ని ఆశను మనం కలిగి ఉన్నామో చూస్తాడు ఆయన. మనం చేసే భక్తి అంత శ్రేష్టమైనది ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైంది ఆయన మరణం, అందుకే ఆయన అప్పగించేశాడు ప్రియులరా. కాబట్టి మన జీవితంలో ఎందుకు ఇలాగ ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే, మచ్చరపడ్డారు, మన పితృకాలు ఇలా జరిగింది. అయితే దాన్ని మనం అంతవరకు వదిలేద్దాం, ఇంకా ఓన్లీ రెఫరెన్స్లు. యాకోబు పత్రిక 3:14 అంటాడు, మనం చదవద్దు. అసూయ కలహభావం అంట హృదయంలో ఉంటే సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం చెప్తాయి అంట. ఏంటది, సత్యానికి అబద్ధం. ఏంటది, అసూయ కలహం అనేవి మన హృదయంలో ఉంటే ఒక వ్యక్తి గురించి మనం ఏం చెప్తాం, వ్యక్తి మంచోడైనా కూడా చెడ్డ ప్రచారం, లోకమంతా, ఆ ఊర్లో అంతా, ఆ గ్రామంలో బంధుమిత్రులందరికీ ఏం చెబుతారు, చెడ్డ సమాచారం, చెడ్డ సాక్ష్యం పలుకుతారంట. యేసుప్రభు మీద కూడా వాళ్ళకి ఏముంది, అసూయ ఉంది, కలహం ఉంది. దీనిని బట్టి వారు ఏం చేస్తున్నారు, చెడ్డ సాక్ష్యం పలుకుతున్నారు. ఇదిగో ఈయన దేవదోషం చేస్తున్నాడు, ఇదిగో దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడంట కదా. ఇవన్నీ లేనిపోని పితరులన్నీ ఆ పిలాతు దగ్గర చెప్పేసి ఈయన మరణానికి పాత్రుడు అని ప్రియులారా వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. కాబట్టి అసూయ కలహము మన జీవితంలో ఉంటే మనం ఏం చేస్తాము, సత్యానికి నిలబడినటువంటి వ్యక్తిని మరణానికి అప్పగించేవారు ఉంటాం. కాబట్టి అసూయ ద్వేషం అనేది ఏమి ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు. ఉంటే ఒక వ్యక్తిని మనం హత్య చేసేస్తాం. ఒకవేళ ఆయన్ని ఫిజికల్గా మనం హత్య చేయకపోయినా మానసికంగా కుంగిపోతారు మన మాటలు ప్రియులారా. మనము ఆలోచించాలి, మన మాటలు ఎలాగ ఉంటూ ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి మంచి సాక్ష్యం పలుకుతూ ఉన్నామా, ఒక వ్యక్తి గురించి మనం అబద్ధం పలుకుతూ ఉన్నామా ప్రియులారా. మనుషులు ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ దేవుడైతే సమస్తాన్ని చూస్తాడు ఆయన. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి, మన మాటల్లో కలహం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ప్రేమ, ఆయన ప్రేమించడం నేర్పించాడు, మనం కూడా అదే నేర్చుకోవాలి. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. మనం కూడా ప్రేమిస్తే ప్రియులారా మన సహోదరుల కొరకు కదా, ఆ ఇబ్బందిలో ఉన్న వారి కొరకు, అవసరంలో ఉన్న వారి కొరకు మనం ఏదైనా చేయగలగడానికి మనకి మనసు వస్తుంది, లేకపోతే మనకు మనసు రాదు కదా. ఆయన ఏమి నేర్పించాడు దాని మీదే మన మనసు ఉండాలి. నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, నేను ఇది చేస్తే నాకేమిస్తారు, నేను ఇది చేస్తే నాకు ఉపయోగం ఏంటి. ఈ ఆలోచించే వాళ్ళు ఎవరో తెలుసా, బిజినెస్ మైండ్స్. ఎవరిళ్ళు, బిజినెస్ లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకేమిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి. ప్రియులారా ఇటువంటి స్వభావం మనలో ఉండకూడదు. ఆయన ఏమీ ఆశించకనే మనల్ని ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడు, మన దగ్గర నుండి ఏమీ ఆశించలేదు, ఆయన ఏమీ కోరుకోలేదు ప్రియులారా. ఏమైనా కోరుకున్నాడా, రక్షించబడితే ఒక 2 లక్షలు కానుకేస్తామంటే కానుకేసిన వాళ్ళకే రక్షించబడతారని ఆయన ఒక ఆజ్ఞ మనకి ఇచ్చాడా, ఉచితంగా ఇచ్చాడు ప్రియులారా. ఏమీ ఆశించకనే ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేశారు మన కొరకు. మనం కూడా ప్రజలకి ఏమన్నా హెల్ప్ చేయాలన్నా, సహాయం చేయాలన్నా, సువార్త చెప్పాలన్నా, ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకురావాలన్నా మనం ఏం చేయకూడదు, అయ్యో నేను వీళ్ళని తీసుకొని వస్తే నా పెట్రోల్ బండి
పెట్రోల్ అయిపోయిద్దేమో, నా సమయం 1 గంట వేస్ట్ అయిద్దేమో కదా, నాకు ఇంకొక పని ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని విడిచిపెడితే, లేదా వాళ్ళకి కొంచెం దేవుని మాటలు చెప్తే నా సమయం అంతా ఎక్కడ వృధా అయిద్దో, నా బిజినెస్ ఏమైనా దెబ్బతినిద్దామో కదా. ప్రియులారా, ఇలాగ ఆలోచించకూడదు. మనం ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఏమి ఆశించకుండానే మనం ఏం చేయాలి, పని చేయాలి. ఏమి ఆశించకుండానే ఆయన మన కొరకు ప్రియులారా ఆయన విలువైనటువంటి రక్తాన్ని త్యాగం చేశారు. అలానే ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాము. యేసు ప్రభువు ముందుగానే తన మరణము గురించి, అప్పగించబడటం గురించి శిష్యులకి తెలియజేశారు. అయితే వాటి గురించి మీకు రెఫరెన్స్లు కావాలంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17-19 వచనాలు ఒకసారి చదువుదాం. 2 వచనాలే కాబట్టి, అంటే మనం చదివితేనే మనకి కొంచెం మైండ్లో బుర్రలో ఫిక్స్ అయింది కాబట్టి చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17-19 వచనాలు, 17 నుంచి 19 వచనాలు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ప్రియులారా, ఏం చెప్పాడు ఆయన? ఏకాంతంగా తీసుకుని వెళ్ళిపోయారు. అరే నాయన, మీరు కలవరపడొద్దురా, ఒక కొండ ప్రాంతంలోకి ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి 12 మందిని